ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన. నువ్వు వస్తావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. మబ్బే మసకేసిందిలే, పొగ మంచే తెరగ నిలిచిందిలే. తెలుగువారు ఎప్పటికీ మరచిపోలేని మధుర గీతాలు ఇవి. కానీ ఈ పాటలు రాసిన గొప్ప కవి వీటూరి అనే విషయం చాలామందికి తెలియదు. అసలు ఆ పేరుతో ఒక రచయిత ఉన్నారన్న విషయం కూడా మరిచిపోయారు. కారణం, ఆయన పేరు మరో గొప్ప గేయ రచయిత వేటూరి పేరుని పోలి ఉండడమే. లలితమైన పదప్రయోగం వీటూరి పాటల్లో ప్రముఖంగా కనిపించేది, వినిపించేది. రాసే ప్రతి పాటలోనూ కొత్తదనం కోసం కృషి చేసేవారు వీటూరి. ఆయన ఎంత విద్యావంతుడో అంత వినయశీలి. అందుకే పరిశ్రమలో ఎందరికో సన్నిహితుడు కాగలిగారు. వీటూరి వెలిగిపోతున్న తరుణంలో వేటూరి గీత రచయితగా రంగప్రవేశం చేయడం, వీరిద్దరి పేర్లకు దగ్గర పోలికలు ఉండడం వల్ల వీటూరి వేటూరి ఒకరేనేమో అనే కన్ఫ్యూజన్ చాలా కాలం జనంలో ఉండేది. వీటూరి రాసిన గొప్ప పాటల వల్ల అప్పుడప్పుడు ఆ పేరు వినిపించినా ఆ పాటలు వేటూరి రాశారని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి ఆకాశవాణిలో కూడా పాటలు వినిపిస్తూ ఒకరి పేరు బదులు మరొకరి పేరు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాటల పాటల రచయితగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన వీటూరి గురించి ఒక వీడియో చేయమని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అందుకే ఆయన పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. వీటూరి పూర్తి పేరు వెంకట సత్య సూర్యనారాయణమూర్తి. 1934 జనవరి 3న విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి గారు జ్యోతిష్యంలో పెద్ద పండితులు. దగ్గరి బంధువు అయిన యామిజాల పద్మనాభ స్వామి ప్రోత్సాహంతో 12వ ఏట నుంచే కవితలు రాయడం ప్రారంభించారు. వయసుతో పాటు సాహిత్యం మీద ఆసక్తి పెరగడంతో కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదివేవారు వీటూరి. కథలు, నాటకాలు రాయమని మిత్రులు ప్రోత్సహించడంతో జ్యోతిర్మయి, జ్యోతి కుమార్, వీటూరి పేర్లతో కథలు, కవితలు, నాటకాలు రాసేవారు. సొంతంగా నాటక సంస్థను నెలకొల్పి పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ సమయంలోనే విజయనగరంలో వీటూరిని సన్మానించి కరుణ కవి అనే బిరుదు కూడా ఇచ్చారు. జూనియర్ శ్రీరంజని, కృష్ణకుమారి నటించిన అక్కా చెల్లెలు చిత్రం దర్శకుల్లో ఒకరైన సార్వభౌమారావు కూడా ఆ ప్రాంతం వారే. ఆయన భీమునిపట్నంలో వీటూరి నాటకం ఒకటి చూశారు. ఆ నాటకం వారిద్దరినీ కలిపింది. వీటూరి ప్రతిభ, ఉత్సాహం గమనించి ఆయన్ని సినీ గేయ రచయితగా పరిచయం చేయాలనుకున్నారు సార్వభౌమారావు. వీటూరి మద్రాసు వెళ్ళారు. అయితే అక్కా చెల్లెలు చిత్రం నిర్మాణం లేట్ అవుతుండటంతో సార్వభౌమారావు వీటూరిని ఇతర పెద్దలకు పరిచయం చేశారు. సదాశివ బ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజు దగ్గర కొంతకాలం పనిచేశారు. లవకుశ, ఇంటిగుట్టు, భక్త శబరి చిత్రాలకు సహాయకుడిగా పనిచేసి సినిమా స్క్రిప్టు రచనలో మెళకువలు నేర్చుకున్నారు వీటూరి. 1956లో వచ్చిన అనువాద చిత్రం శ్రీకృష్ణ లీలలు చిత్రంతో ఆయన పేరు తొలిసారిగా తెరపై కనిపించింది. ఆ చిత్రంలో మురళీధర కృష్ణయ్య నిన్నే నమ్ముకుంటినయ్యా అనే పాటను వీటూరి తొలిసారిగా రాశారు. అలాగే మహారథి కర్ణ, జగదేక సుందరి తదితర అనువాద చిత్రాలకు ఇతరులతో కలిసి పాటలు రాశారు. శోభన్ బాబు నటించిన భక్త శబరి చిత్రంలో కొన్ని పాటలు, పద్యాలు కూడా రాశారు. 1962లో వచ్చిన అనువాద చిత్రం ఏకైక వీరుడితో ఆయన రచయితగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. వీటూరి ప్రతిభను పూర్తిగా వెలుగులోకి తెచ్చిన చిత్రం అదే ఏడాది వచ్చిన స్వర్ణగౌరి. కాంతారావు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రానికి కథ అందివ్వడంతో పాటు మాటలు, పాటలు కూడా రాశారు.
ఇందులో కైకాల సత్యనారాయణ శివుడిగా నటించడం విశేషం. ఆ తరువాత నిర్మాత భావనారాయణ, దర్శకుడు విఠలాచార్య, హీరో కాంతారావు వీటూరిని ఎక్కువగా ప్రోత్సహించారు. తమ సినిమాల ద్వారా వీటూరిని పరిశ్రమలో నిలబెట్టారు. వీటూరి మరింత పేరు తెచ్చుకోవడానికి హాస్యనటుడు పద్మనాభం కూడా ఒక కారణం. మద్రాసులో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. రేఖ అండ్ మురళి పతాకంపై పద్మనాభం ప్రదర్శించిన శాంతి నివాసం, కాళహస్తి మహాత్మ్యం వంటి నాటకాలకు వీటూరి పాటలు రాశారు. పద్మనాభం చిత్ర నిర్మాణం మొదలుపెట్టి ఎన్టీఆర్, సావిత్రి జంటగా నిర్మించిన తొలి చిత్రం దేవత. ఆ చిత్రానికి కథకుడు, గీత రచయిత వీటూరే. ఈ సినిమాలో ఘంటసాల పాడిన పాపులర్ సాంగ్ బొమ్మను చేసి ప్రాణము పోసి అనే పాట పల్లవి వీటూరిదే. అయితే చరణాలు మహాకవి శ్రీశ్రీ రాయడం విశేషం. పద్మనాభం నిర్మించిన మరో చిత్రం శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతోనే బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా పరిచయమయ్యారు. ఆయన పాడిన ఏమి ఈ వింత మోహం పాటను వీటూరే రాశారు. అలాగే పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించిన శ్రీరామ కథ చిత్రంలో మాధవా నన్ను పాలించరా అనే పాటను ఆయనే రాశారు. వీటూరి రచన చేసిన శతాధిక చిత్రాల్లో దాదాపు సగం డబ్బింగ్ చిత్రాలే. తెలుగులోకి అనువదించిన హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు ఆయన రచన చేయడం విశేషం. ఏకైక వీరుడు, మన్మథలీల, ఎర్ర గులాబీలు, ధనమే ప్రపంచలీల, అమరగీతం, పట్నం పిల్ల వీటూరి రచన చేసిన చిత్రాల్లో ముఖ్యమైనవి. ఎంజీఆర్ నటించిన మన్నాది మన్నన్ చిత్రం 1960లో వచ్చింది. అందులో కథకి, అన్నాడీఎంకే పార్టీకి రెంటికి అన్వయించేలా ఒక పాటను కన్నదాసంతో రాయించారు ఎంజీఆర్. భయం అనేది మూర్ఖత్వం, సాహసం ద్రవిడ లక్షణం అంటూ తెలుగు అర్థం వచ్చేలా ఆ పాట సాగుతుంది. ఆ చిత్రాన్ని ఏకైక వీరుడు పేరుతో తెలుగులోకి అనువదించినప్పుడు న్యాయం ధర్మం మరువకురా, ఏనాడు ఎవరికి వెరవకురా, ఆంధ్రుల త్యాగం ఆంధ్రుల శౌర్యం అంటూ ప్రాంతీయ భావం ప్రబోధిస్తూ పాట రాశారు వీటూరి. తెలుగులో ఎక్కువగా జానపద చిత్రాలకు రచన చేశారు వీటూరి. ఎన్టీఆర్, కాంతారావు నటించిన చిక్కడు దొరకడు, కాంతారావు కృష్ణ నటించిన ఇద్దరు మునగాళ్ళు, కృష్ణ నటించిన మల్లమ్మ కథ వంటివి ఇందులో కొన్ని. ఏఎన్ఆర్ నటించిన భక్త తుకారాం చిత్రానికి మాటలు రాయడమే కాకుండా కొన్ని పాటలు, పద్యాలు కూడా రాశారు. సంగీత దర్శకుడు కోదండపాణితో కలిసి ఎక్కువ చిత్రాలకు పనిచేశారు వీటూరి. వీరిద్దరి కాంబినేషన్లో అద్భుతమైన పాటలు ఎన్నో వచ్చాయి. అద్భుతమైన భావాలు కలిగిన ఎన్ని మధుర గీతాలతో పాటు నాగమల్లి కోనలోన నక్కింది లేడికొన, గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను, మబ్బే మసకేసిందిలే వంటి హుషారైన పాటలు రాసి శభాష్ అనిపించుకున్నారు వీటూరి. రచయితగా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత నిర్మాత కావాలనే కోరిక కలిగింది వీటూరికి. 1972లో కాంతారావు హీరోగా కేఎస్ఆర్ దాసు దర్శకత్వంలో అదృష్ట దేవత చిత్రాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు షూటింగ్ బాగానే జరిగినా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అప్పుడు కాంతారావు, ఇతరులు తలా ఓ చెయ్యి వేసి చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే అదృష్ట దేవత కరుణించకపోవడంతో ఆ సినిమా హిట్ కాలేదు. 1975లో కృష్ణరాజు, జమున జంటగా రూపొందిన భారతీ చిత్రానికి వీటూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ కాకపోవడంతో ఇక దర్శకత్వం జోలికి పోలేదు. వీటూరి చివరి అనువాద చిత్రం 1985లో వచ్చిన యవ్వనం పిలిచింది. అయితే ఆ చిత్రం విడుదల కాకుండానే 1985 సెప్టెంబర్ 21న అనారోగ్యంతో అకాల మరణం పాలయ్యారు వీటూరి. చనిపోయే నాటికి వీటూరి పేరు తప్ప ఏమీ మిగుల్చుకోలేకపోయారు. ఆణిముత్యాల వంటి పాటలు ఎన్నో అందించిన వీటూరి ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం పొందలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే
సబ్స్క్రైబ్ కూడా చేయండి.